పరిశుద్ధ గ్రంథం నుండి అందరూ తీయాలి. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుండి 52 వరకు త్వరగా చదివేనా, గ్యాప్ లేకుండా అందరూ వినండి. అలా ఉందో లేదో స్క్రీన్ మీద చూడండి. ప్రతి ఒక్కరూ కూడా వినవలసిన వర్తమానం, చాలా గొప్ప వర్తమానం. దేవుడు మనతో ఈరోజు మాట్లాడబోతున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుండి 52 వరకు త్వరగా. వారు యెరికో పట్టణంలోకి వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహంతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చిచుండగా, నేను ఒకటి చెప్పే తీమాయి కుమారుడు బర్తిమయి అని గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయి మొదలుపెట్టాను. ఊరకుండమని అనేకులు వారిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరెక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా, వారు ఆ గుడ్డివానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చాను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వాడిని అడుగగా, ఆ గ్రుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనను. అందుకు యేసు, నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసం నేను స్వస్థపరిచని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. గుడ్డి వాడైన బర్తిమయి, ఇది ఈరోజు సబ్జెక్ట్. బర్తిమయి అనండి. బర్తిమయి వీడు ఒక బిచ్చగాడు. రోడ్డు పక్కన కూర్చుని భిక్షం ఎత్తుకుంటూ ఉంటాడు ఈ బర్తిమయి అనే వ్యక్తి. ఈ బర్తిమయి అనే వ్యక్తి ఎప్పుడూ కూడా భిక్షం ఎత్తుకుని ఆ వచ్చిన భిక్షాటనతో అతని కడుపు నింపుకుని కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. కానీ ఇతనికి తెలుసు యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంతోమందిని బాగు చేస్తున్నాడని, ఎంతోమందిని స్వస్థపరుస్తున్నాడని, ఎంతోమందిని ఆశీర్వదిస్తున్నాడని, ఎంతోమందిని ఆయన నయం చేస్తున్నాడని, చనిపోయిన వారిని సైతము లేవనెత్తుతున్నాడన్న సంగతి ఈ బర్తిమయికి తెలుసు. ఈ బర్తిమయి వెళ్దామంటే సహకరించేవారు ఎవరునూ లేరు. ఎవరునూ కూడా అతన్ని యేసునొద్దకు తీసుకెళ్ళిన వారు లేరు. కానీ ఇతనికి ఒక విశ్వాసం ఉంది. ఎప్పటికైనా నువ్వు యేసు నన్ను చూడకపోతాడా, నా దగ్గరికి రాపోతాడా, నన్ను స్వస్థపరచకపోతాడా అన్న విశ్వాసం లోపల ఉంచుకున్నాడు. అయితే ఆ రోజు రానే వచ్చింది. యేసు ప్రభు ఒక రోజున యెరికో పట్టణానికి వచ్చారు. వీడు యెరికో పట్టణంలో ఉండే గుడ్డివాడు అన్నమాట. ఈ గుడ్డివాడైన ఈ బర్తిమయి ఎప్పుడులోగానే ప్రతిరోజు జరిగేలాగానే అతని జీవితంలో ఆ రోజు కూడా ఆ రోడ్డు చివరికి వచ్చి కూర్చుని భిక్షం అడుగుతున్నాడు. ప్రతిరోజు అదే దినసరి అతనికి. అందరూ అతనికి భిక్షం వేస్తున్నారు. భిక్షం వేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా, కానీ ఆ రోజు కొంచెం హడావుడిగా ఉంది రోడ్డు, చాలా సందడిగా ఉంది రోడ్డు, హడావుడిగా సందడిగా ఉంది. జనసమూహం ఎక్కువ వెళ్తున్న ఒక అలజడి ఇతనికి కనబడుతుంది. పైగా ఇతని బొచ్చులో చాలా డబ్బులు పడుతున్నాయి ఆ రోజుని. ఈ డబ్బులు ఎక్కువ వస్తున్నాయి అన్న ఆలోచన కాకుండా వాని మనసులోనికి ఒక ఆలోచన వచ్చింది. ఎంత హడావుడిగా ఉందేంటి రోడ్డు, ఎప్పుడు నేను ఇక్కడ కూర్చున్నది మొదలుకొని, నేను భిక్షం ఎత్తుకున్నది మొదలుకొని ఎప్పుడు ఇంత హడావుడిగా ఈ రోడ్డు ఉండడం నేను చూడలేదు. ఎవరో ప్రముఖులైన వారు ఈ రోడ్డు అంటే వెళ్తున్నారన్నమాట, ఈ మార్గంలో వెళ్తున్నారన్నమాట. ఎవరో గొప్పవారే వెళ్తున్నారు ఈ మార్గం గుండా. తెలుసుకుందాం, ఎందుకైనా మంచిది, నాకేమన్నా ఉపయోగపడతారేమో, ఒకవేళ యేసేమో ఎవరికి తెలుసు అని ఒకరిని పట్టుకున్నాడు. భిక్షం ఎత్తుండి పట్టుకుని, అయ్యా ఈ మార్గం గుండా ఎవరు వెళ్తున్నారు, ఏంటి ఇంత సందడిగా ఉంది ఈ మార్గం, ఇంత అడావుడిగా ఉందేంటి ఈ మార్గం, ఈ మార్గం గుండా ఎవరు వెళ్తున్నారు చెప్పవయ్యా అని అడిగినప్పుడు ఆ వ్యక్తి చేయి దులుపుకుని అంటున్నాడు, నజరేయుడైన యేసు ఈ మార్గం గుండా వెళ్తున్నాడు అన్నాడు. వెంటనే బొచ్చి అక్కడ వాడేశాడు. దావీదు కుమారుడా నన్ను కనికరించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా అని కేకలు పెడుతున్నాడు. ఇన్నాళ్ళ నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాను తండ్రి, ఇన్నాళ్ళ నుంచి నీ కోసమే విశ్వాసంతో కనిపెడుతున్నాను ప్రభువా, నీ దగ్గరికి రావడానికి నాకు అవకాశం లేదు, నీవు నా దగ్గరికి వస్తావన్న ఆలోచనతో ఉన్నాను.
నీవు నా దగ్గరికి వస్తావన్న ఆలోచనతో ఉన్నాను ప్రభువా, నీవే నా దగ్గరికి వచ్చావు, నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను దాటి వెళ్ళొద్దయ్యా, దావీదు కుమారుడా నన్ను కరుణించు కరుణించు కరుణించు, కృప చూపించని పెద్ద పెద్దగా కేకలు వేస్తున్నాడు. ఆ మార్గముగా పోతున్న వారందరూ కూడా నోర్మై, ఎందుకలా కేకలు పెడతావు, ఎందుకలా బబ్బులు పెడతావు? ఆయన చాలా దూరం వెళ్ళిపోయాడు, నిన్ను దాటి చాలా దూరం వెళ్ళిపోయాడు. నువ్వెందుకు ఇంకా కేకలు పెట్టి టైం వేస్ట్ చేస్తావు? నీ బొచ్చులో డబ్బులు పడుతున్నాయి చూసుకో, ఎవడైనా పట్టుకోవచ్చు ఆ బొచ్చే. కాబట్టి నువ్వు కేకలు పెట్టి సమయాన్ని వేస్ట్ చేసుకోకు, నీ పని నువ్వు చూసుకో అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాడిని చిన్న పుచ్చుకునేటట్లు మాట్లాడుతున్నారు, ఏదో చిన్న చూపు చూస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు, కేకలు పెడతారు. వాడు ఆ మాటలు వినలేదండి, వాడు ఇంకా కేకలు పెడుతున్నాడట. వాళ్ళు అడ్డుకుని కొలదిగా ఏం చేస్తున్నాడు? ఆ మాట చూడండి, 88వ వచనం. ఓరుకుండమని అనేకులు వాడిని గద్దించిరి. ఏం చేశారట? 48వ వచనం చూసారా ఏమన్నది అక్కడ? ఓరకుండమని అనేకులు వానిని గద్దించిరి, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించను మరీ ఎక్కువగా కేకలు వేసాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఊరకుండు, ఎందుకని కేకలు వేస్తున్నావు? ఎందుకు నువ్వు కేకలు వేస్తున్నావు? కేకలు వేయవలసిన పనేంటి? ఊరుకో అని కేకలు వాళ్ళందరూ గద్దిస్తున్నారు, కోప్పడుతున్నారు. కానీ వీడేం చేశాడంటే ఇంకా 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 ఎక్కువగా కేకలు పెడుతున్నాడు, ఇంకా 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 కేకలు పెడుతున్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. యేసు వెనక్కి తిరిగాడు. యేసు చెప్పండి, ఈ మాటలన్నీ గుర్తుంచుకోండి. యేసు వెనక్కి తిరిగాడు, చూశాడు, వాడిని నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. వాడిని నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. రాడు నజరుడైన యేసు నిన్ను పిలుస్తున్నాడని ఎవరైతే వాడిని గద్దించారో, ఎవరైతే వాడి మీద కోప్పడ్డారో వారే వాడిని తీసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు యేసు దగ్గరికి తీసుకువెళ్తున్నారు. తీసుకుని వెళ్తే వీడు లెగిసిన వెంటనే దిగ్గున లెగిసాడట, వాడి పై బట్ట పాడేశాడట. ఏం చేశాడు? ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. పై బట్ట 50వ వచనం. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేసి యేసునొద్దకు వచ్చెను. ఏం పాడేశాడు? ఇప్పుడు పై బట్ట పాడవేసి యేసు దగ్గరికి వచ్చాడు. దిక్కున లేసి యేసు దగ్గరికి వచ్చాడు. వచ్చిన వెంటనే యేసు అడుగుతున్నాడు, నీకు నేనేం చేయగోరుచున్నావు అని అడిగాడు. చూపు పొందగోరుచున్నానయ్యా, నువ్వు నాకు చూపిస్తావని నమ్ముతున్నాను, నువ్వు నన్ను బాగు చేస్తావని నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను అన్నప్పుడు వెంటనే ప్రభు ఏమన్నాడంటే, చేతులు ఇలా పెట్టి ఎల్లు అనలా. అక్కడ అద్భుతమైన మాట, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, బాగు చేస్తుంది, పో అన్నాడు. నువ్వు ఎన్నాళ్ళ నుంచి విశ్వాసంతో ఉన్నావు అది లెక్క కడతాడు దేవుడు, అది చూస్తాడు దేవుడు. నువ్వు ఎన్నాళ్ళ నుంచి యేసు మీద నమ్మిక పెట్టుకుని ఉన్నావు, ఎన్నాళ్ళ నుంచి నువ్వు యేసు మీద విశ్వాసం పెట్టుకుని గుర్రు పెట్టుకుని ఉన్నావో అది చూస్తాడు. ఎన్నాళ్ళ నుంచి నువ్వు విశ్వాసంతో నా కోసం కనిపెట్టావు కనుక, ఎన్నాళ్ళ నుంచి విశ్వాసంతో నా కోసం ఎదురు చూసావు కనుక ఆ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, పో అన్నాడు. వెంటనే వాని యొక్క విశ్వాసము వాడి కన్నులు తెరిచింది. వాడి కన్నులు తెరవబడిన తర్వాత వాడు వెళ్ళిపోలేదు, ఆ గుంపులో ఒకడిగా యేసుని వెంబడించేవాడిగా మారిపోయాడు. యేసుతో కూడా వెళ్ళిపోయాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నా కళ్ళొచ్చినాయి కదా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన పని చేసుకుని బ్రతుకుతానులే అనుకోలేదు, కానీ యేసుని వెంబడించడం మొదలుపెట్టాడు. ఇక్కడ కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలి, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడు, ఈ లోకానికి రావలసిన వాడు. ఈ లోకంలో పాపుల నిమిత్తమై, అపరాధుల నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కరి నిమిత్తమై ఆయన పాపభారాన్ని మోసుకుని వెళ్ళి చనిపోయి తిరిగి లేచిన దేవుడు. అవునా? స్తోత్రం చెప్పండి. మనము పాపులమై, బలహీనులమై, దేవునికి దూరమైపోయి దేవుణ్ణి చేరుకోనేంత పరిశుద్ధత లేని వారిగా భూమి మీదే మనము దేవునికి దూరంగా బ్రతుకుతున్నాం. ఒక భక్తుడు అంటాడు, ఒక దైవజనుడు, దేవుణ్ణి పరిశుద్ధత నాకు లేదు, కానీ నన్ను చేరుకునే నాతో స్నేహం చేసే ప్రేమ నా దేవునికి ఉందంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే దేవుణ్ణి చేరుకునేంత పరిశుద్ధత మనుషులకు ఎవరికి లేదు, కానీ మనుషునితో సహవాసం చేసేంత ప్రేమ దేవునికి ఉంది. ఇది ఒక భక్తుడు చెప్పాడు, ఒక దైవజనుడు చెప్పిన మాట, ఇది నా మాట కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గుర్తుంచుకోండి, ఈరోజు నేను మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి.
యేసుని దేవుణ్ణి చేరుకునేంత పరిశుద్ధత మనకు లేదు. దేవుని దగ్గరికి వెళ్ళేంత గొప్ప విషయం మన దగ్గర ఏమీ లేదు. ఏ కోసానా పరిశుద్ధత లేనంత పాపులం. అలాంటి సమయంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని భూమి మీద జరుగుతుంది కథ. అంటే నీతిమంతుల్ని బ్రతికించడము, పాపులందరినీ చంపేయడం అనేది జరుగుతున్న ఆ సందర్భంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపులే. కాబట్టి అందరూ మరణానికి పాత్రులు అయిపోతున్న సమయంలో యేసు ప్రభువు వారు పాపుల్ని పిలుచుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. నేను పాపుల్ని పిలవచ్చునని ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి ఇంకొకసారి గమనించండి. యేసు దగ్గరికి వెళ్ళడానికి గుడ్డివాడికి అవకాశం లేదు. కానీ ఎవరు వచ్చారు? యేసే గుడ్డివాడి దగ్గరికి వచ్చారు. అలాగే దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం మానవుడికి ఎవరికి లేదు. మానవుడికి ఏ అవకాశం లేదు దేవుని దగ్గరికి వెళ్ళడానికి, దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో మాట్లాడడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి. అసలు ఏ కోసాన మానవుడికి పరిశుద్ధత లేదు. దేవుణ్ణి చేరుకునేంత నీతి లేదు, దేవుణ్ణి చేరుకునేంత పరిశుద్ధత లేదు. అలాంటప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ మానవుడిని వెతుక్కుంటూ దేవుడే భూమి మీదకి వచ్చాడు. ఆ పాపిని వెతుక్కుంటూ దేవుడే భూమి మీదకి వచ్చాడు. వచ్చినప్పుడు మన పాపములను బట్టి, మన అపరాధములను బట్టి ఆయన మనల్ని దాటి వెళ్ళిపోతుంటే మనము ప్రార్థించువారిగా ఉంటే, దావీదు కుమారుడా నాకు వేరే దిక్కు లేదు నాయన, నీవు నన్ను దాటి వెళ్ళిపోతే నా పాపములు ఎలా పోతాయి, నా అపరాధములు ఎలా పోతాయి? నువ్వు నన్ను దాటి వెళ్ళిపోతే నేను నీతిమంతుడిని ఎలాగవుతాను? నువ్వు నన్ను దాటి వెళ్ళిపోతే తండ్రి సన్నిధికి నేను ఎలాగ రాగలుగుతాను? నన్ను దాటి వెళ్ళిపోతే నీ తండ్రి సన్నిధిలో నేను ఎలా ప్రార్థించగలుగును? ఆయనకి ప్రీతి పాత్రుడిగా నేను ఎలా మారగలుగును? దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు అని ఈ గుడ్డివాడైన భర్తమయ్యి ఏ విధంగా ప్రార్థన చేశాడు ఈ భర్తమయ్యి, అలాగే మనము కూడా ప్రార్థించేవారు ఉంటే మనల్ని దాటి వెళ్ళేవాడు కాదు మన దేవుడు. నీ పాపములను, నీ అపరాధములను తీసివేయడానికి, నీ ప్రతి పాపాన్ని తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు, వాడిని నా యొద్దకు తీసుకురండి. ఎప్పుడు తెలుసా? వాడు కేకలు పెడుతున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని. ఈలోగా పక్కనున్న వారు అంటున్నారు, ఊరుకో నువ్వు కేకలు పెట్టకు. ఈరోజు భక్తి చేస్తున్న క్రైస్తవులను కూడా ఆపాలని చూస్తుంది లోకం. నేను దేవుని దగ్గరికి వెళ్తానంటే నువ్వు దిగిపోయావా ఆ మతంలోనికి? నువ్వు ఆ గోతులోనికి దిగిపోయావా? నువ్వు ఆ బావిలోనికి దిగిపోయావా? నీవు ఆ మురుగుంటలోకి దిగిపోయావా అని మాట్లాడుతుంది. వాస్తవానికి మురుగుంటలో నుంచి పైకి వచ్చిన వారు మనం. మురుగుంటలో నుంచి పైకి వచ్చిన వాళ్ళం, పాపపు ఊబిలో నుంచి పైకి వచ్చిన వారు. వాస్తవానికి వాళ్ళే దిగిపోయారు మురుగుంటలో, మనం పైనున్నాము. వాళ్ళు దిగిపోయారు. మనల్ని అంటున్నారు దిగిపోయారా మీరు కూడా అంటున్నారు. మనం దిగిపోయిన వారం కాదు, లేపబడిన వారం. యేసు తన చెయ్యిచ్చి మనల్ని ఆ గోతులో నుండి లేవనెత్తాడు పై. కానీ దిగిపోయిన వారు వాళ్ళే, ప్రశ్నిస్తున్న వారే దిగిపోయారు. వాళ్ళే దిగిపోయి ఉన్నారు. పాపపు ఊబిలో, చీకటి ఊబిలో, భయంకరమైన పరిస్థితుల్లో వారు దిగిపోయి ఉన్నారు. వారికి అర్థం కావట్లేదు. నువ్వు దిగిపోయావా అని అడుగుతున్నారు. ఈరోజు నువ్వు చెప్పవలసింది, నేను గట్టు మీద ఉన్నాను, నువ్వే గోతులో ఉన్నావు, చెయ్యిస్తాను పైకి రా అనాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు అర్థం చేసుకోండి. వాడిని ఊరుకోమని కేకలు పెడుతుంటే యేసు చూసి అంటున్నాడు, వాడిని నా యొద్దకు తీసుకురండి. ఆటంకాలు వస్తాయి, మనుషుల ద్వారా నీకు ఆటంకాలు వస్తాయి. దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు వాహనాల ద్వారా నీకు ఆటంకాలు వస్తాయి. దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు డబ్బులు అంటే ఆర్థికపరమైన ఒత్తిళ్ళ ద్వారా నీకు ఆటంకాలు వస్తాయి దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు. లేకపోతే నీకు నీ కుటుంబ సభ్యుల ద్వారా ఆటంకాలు వస్తాయి నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు. కానీ నువ్వు మాత్రము ఆ ప్రయత్నాన్ని ఆ ప్రయత్నాన్ని ఎంత మాత్రం కూడా నువ్వు ఆపుకోకూడదు. ఆ ప్రయత్నాన్ని నువ్వు ఎప్పుడు వెనక్కి తీసుకోకూడదు. దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు ఇస్తాడు. డబ్బులు లేకపోతే ఆ టయానికి వస్తాయి. వీళ్ళు వెళ్ళొద్దన్నా సరే నేను మాను, వాహనాలు లేకపోయినా సరే నేను మాను అన్నట్లుగా నువ్వు ప్రయత్నించాలి. కానీ ఆటంకాలు వస్తాయి. ఈ గుడ్డివాడిని ఎలాగైతే ఆపివేయమన్నారో కేకలు పెట్టడం, అలా నీకు ఆప్టింగ్స్ వస్తాయి. ఆ ఆగిపోయే పరిస్థితులు లోకం కలగజేస్తుంది, సాతానుడు కలగజేస్తాడు. కానీ నువ్వు మాత్రము వాటిని ఎట్టి పరిస్థితుల్లోని పట్టించుకోకుండా అధిగమించి వాటిని దాటుకుని నువ్వు రావాలి దేవుని సన్నిధికి. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను ఇక్కడి నుంచి పాలకొల్లు వెళ్ళానండి ప్రార్థనకి. పెద్ద విశేషం ఏముంది, ఇక్కడ ఎక్కితే అక్కడ దిగొచ్చు. కానీ నడిసి వెళ్ళాను తెలుసా, 2 వారాలు నడిసి వెళ్ళాను పాలకొల్లు. 12 ఏంటి దగ్గర ఇక్కడి నుంచి అడవిపాలెం అన్నమాట. అడవిపాలెం నడిచి వెళ్ళాలి. అడవిపాలెం నడిచి వెళ్ళాను. సైకిల్ ప్యాచ్ పడిపోయింది, సైకిల్ లేదు. నక్కల కాలువ దాకా వచ్చింది. నేను సైకిల్ దొక్కితే నక్కల కాలువ కూడా ప్యాచ్ పడిపోయింది.
అక్కడి నుంచి నడిచి వెళ్ళాను. మరలా వారం ప్యాచ్ చేయించుకోవడానికి డబ్బులు లేకపోతే మరలా వారం కూడా నడిచి వెళ్ళాను. 2 సార్లు నడిచి వెళ్ళాను. యామవారం నుంచి పాలకొల్లు నన్ను అభిషేకించిన వాడిని. అప్పుడు వారం వారం వెళ్ళేవాడిని, శుక్రవారం నడిచి సువార్తకి ప్రార్థనకి వెళ్ళేవాడిని మందిరానికి. ఇక్కడి నుంచి పాలకొల్లు, నక్కల కాలువ కాడి నుంచి పాలకొల్లు, ఒకసారి యామవారం నుంచి పాలకొల్లు నడిచి వెళ్ళాను. తెలుసా మీకు? తెల్లారి గట్ల బయలుదేరాను ఒకసారి. అయితే ఈ విషయం కొంతమందికి తెలియదు, మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు, పాస్టమ్మ గారికి తప్ప. నడిచి వెళ్ళి అక్కడికి వెళ్తే అక్కడి నుంచి ఆయన ఆ ఇంట్లోంచి ఇంకో వేరే ఇంట్లోకి మారిపోయాడు ఆయన. అడ్రస్ని ఎత్తుక్కోవడము మరలా గంట పట్టింది నాకు. మరలా అక్కడి నుంచి 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు ఫోనులు లేవు, ఆయనకి లేదు, నాకు లేదు ఫోను. నడిచి వెళ్ళి నిజంగా చెప్తున్నాను, ఈ దేవుని ప్రార్థనకి వెళ్తాక నేను చాలా ఇబ్బందులు పడ్డాను ప్రార్థనకి వెళ్ళడానికి. ఎప్పుడైతే దేవుడు నన్ను దర్శించాడో, ఎప్పుడైతే నన్ను దర్శించి తాకాడో, అప్పటి నుంచి ప్రార్థనకి అశ్రద్ధ చేయడం అనేది నా మనసులోనికి వచ్చేది కాదు. ప్రార్థనకి వెళ్ళాలి. నిజం చెప్తున్నాను నేను, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ పాపాన్ని విడిచిపెట్టగలిగితే, ఒప్పుకోగలిగితే, అసలు నీ కుటుంబంలో ఉన్న ప్రతి ప్రాబ్లము విడిపించబడుతుంది. తెలుసా? నేను అదే చెప్తున్నాను. యేసు దగ్గరికి వాడిని తీసుకురమ్మన్నప్పుడు వాడు ఏం చేశాడు తెలుసా? పైబట్ట పాడేసి, పైబట్ట అంటే పాపానికి సాదృశ్యం, అపరాధానికి సాదృశ్యం. మనం ఏ పాపాలు అయితే చేశామో, ఏ అపరాధాలు అయితే చేశామో వాటిని ఒప్పుకుని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళగలిగితే 50వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది కదా. 50వ వచనం చదవండి. 50వ వచనం. అంతటా వాడు బట్టను పారవేసి దిక్కున లేచి. ఏ బట్ట పాడేశాడు? పాపమనే బట్ట పాడేశాడు, అపరాధమనే బట్ట పాడేశాడు. అర్థమవుతుందా మీకు? ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావో, నీ అపరాధాలు, నీ పాత జీవితం, నీ పాత బ్రతుకు, నీ పాత రోత బ్రతుకుని విడిచిపెట్టగలిగితే దేవుడు నిన్ను కనికరించడానికి సిద్ధంగా ఉన్నాడు, కృప చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. భర్తిమయి ఏ విధంగా అయితే ఆ బట్టను పాడవేశాడో, నీ పాపం అనే బట్టను నువ్వు విడిచిపెట్టగలిగితే దేవుని సన్నిధిలో నీకు దేవుడు అద్భుతంగా స్వస్థత ఇవ్వబోతున్నాడు, విడుదల ఇవ్వబోతున్నాడు, ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు. గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు. అద్భుతమైన శక్తితో నిన్ను నింపబోతున్నాడు. వాడికి చూపు ఇవ్వడానికి ముందుగా వాడి బట్టను పాడవేశాడు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీ పాపాలు ఒప్పుకోగలుగుతున్నావా? నీ అపరాధాలు ఒప్పుకోగలుగుతున్నావా? నీ అతిక్రమాలు ఒప్పుకోగలుగుతున్నావా? వాటిని భుజాన్ని వేసుకుని తిరుగుతున్నావా? యేసు నీ పాపాలు మోయడానికి వచ్చినా కూడా ఇంకా నీ పాప భారము నువ్వే మోస్తున్నావు కదా. ఎట్లా వస్తుంది నెమ్మది? ఎట్లా వస్తుంది సమాధానం? ఎట్లా వస్తుంది నీ కుటుంబంలో ఆశీర్వాదకరమైన స్థితి, దీవెనకరమైన స్థితి? ఎలా వస్తుంది నీ కుటుంబంలో? ఆ పాపపు భారాన్ని ఇంకా నీ భుజం మీద వేసుకుని తిరుగుతున్నావు. యేసు దగ్గరికి వచ్చిన తర్వాత వాటి నుండి విడుదల రావాలి నీకు. ఆయన ఒక్కడే నీ పాపాలు క్షమించగలిగిన వాడు, ఆయన ఒక్కడే నీ పాపాలకి విడుదల కలగజేయగలిగిన వాడు, ఆయన ఒక్కడే నీ పాపము నుండి నిన్ను విడిపించి పరిశుద్ధునిగా మార్చగలిగిన వాడు. ఈ లోకంలో ఎక్కడ వెతికినా పాపాలు పోగొట్టేవాడు లేడు, అపరాధములను తీసివేసేవాడు లేడు. ఆయన ఒక్కడే నీ పాపాలు తొలగించగలడు. నీ పాపాలు పోకుండా నీకు సమాధానం రాదు. నీ పాపాలు పోకుండా నీ యొక్క ఇంటిలో, కుటుంబంలో నెమ్మది రాదు. పాపము ద్వారా వచ్చు జీతం మరణమైతే దానికి ముందు వచ్చేది శాపం. నువ్వు భూమి మీద ఏ విధముగా అయితే జీవిస్తున్నావో ఆ జీవితానికి, ఆ శాపకరమైన జీవితానికి కారణము, పునాది, వేరులు పాపము. ఆ పాపపు వేరులు నువ్వు పెళ్ళగించుకోగలిగితే, ఆ పునాది నువ్వు పడగొట్టుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవించి నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడు అంతవరకు ఆ గుడ్డితనముగా బ్రతకడానికి, గుడ్డివాడిగా ఉండడానికి కారణం పాపం. ఎప్పుడైతే యేసు దగ్గరికి వచ్చాడో, ఆ యేసు వాడి పాపముల నుండి విడుదల ఇచ్చాడో, వాడి కన్నులు తెరవబడ్డాయి. ఈరోజు నీవు కూడా నీ జీవితంలో నీ కన్నులు తెరవబడాలి అంటే, యేసును చూడాలి అంటే ఖచ్చితంగా నీ పాపముల నుండి ముందు నీవు వేరు చేయబడాలి. దేవుడు వెలుగుని చీకటి నుండి ఎలా వేరు చేశాడో, వెలుగుని చీకటి నుండి ఎలా వేరు చేశాడో, అలా నీ పాపముల నుండి దేవుడు వేరు చేస్తేనే కానీ నీకు విడుదల రాదు. ఏమోనండి, దేవుని దగ్గరికి వస్తున్నాం కానీ, ఇన్ని వారాలు వస్తున్నాం కానీ సమాధానం లేదండి నా కుటుంబంలో, నెమ్మది లేదండి నా కుటుంబంలో అసలు పరిస్థితులు మారట్లేదండి. ఎలా మారుతాయి? ముందు నువ్వు నూతన వ్యక్తిగా మారావా? నీ బ్రతుకు నూతన సృష్టిగా మార్చుకున్నావా? యేసు దగ్గరికి వచ్చిన తర్వాత నీ యొక్క పాపపు బట్టను విడిచిపెట్టగలిగావా?
నీ పాత బ్రతుకును విడిచిపెట్టగలిగావా? అదే బ్రతుకు మరి ఎలా మారుతుంది నీ జీవితం? ఎలా మారుతుంది నీ జీవితం? నూతనమైన స్థితి నీ జీవితంలో కావాలంటే, క్రొత్త ధనం నీ జీవితంలో కావాలి అంటే నువ్వు కొత్త మనిషిగా మారాలి కదా. నీ పాత జీవితాన్ని విడిచిపెట్టాలి కదా. అప్పుడు నీ లైఫ్ బాగుంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే నీ పాపాన్ని నువ్వు యేసు నామములో ఒప్పుకొని నువ్వు కొత్తగా మారుతున్నావో అప్పుడు కార్యాలు కూడా కొత్తగా మొదలవుతాయి. దేవుడు నీ పట్ల చేసే కార్యాలు వాస్తవం ఇది. నేను ఎప్పుడు కూడా ఎవరికి చెప్పినా ఏం చెప్తానంటే, ముందు దేవుడు చేసేస్తాడు కార్యం అని చెప్పను. నువ్వు ఒప్పుకోవలసింది ఒప్పుకోవాలి దేవుని దగ్గర. నువ్వు విడిచిపెట్టవలసింది విడిచిపెట్టాలి దేవుని దగ్గర. అప్పుడు నిన్ను హెచ్చించడం మొదలు పెడతాడు దేవుడు. నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. అంచెలంచెలుగా లేవనెత్తుతాడు దేవుడు నిన్ను. ఒక్కసారిగా అందరం ఎక్కించాడు. అంచెలంచెలుగా స్తోత్రం చెప్పాలి గట్టిగా. దిన అభివృద్ధి పొందుచూ వస్తావు. ఆశీర్వాదం అనేది అక్కడ మొదలవుతుంది. దీవెన అనేది అక్కడ మొదలవుతుంది. ఎప్పుడో తెలుసా? నీ పాపము నీ నుండి వేరైన కానించి ఇంకా దేవుని కార్యాలు నీ జీవితంలో కోకొల్లలుగా జరుగుతాయి. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ దేవునికి మీకును సంబంధం లేకుండానే ఉంటున్నారు. దేవునికి నీకు సంబంధం ఉండాలంటే ముందు నీ పాపములు నీ యొద్ద నుండి పోవాలి అంటే ఆయన ముట్టుకున్న వెంటనే పోవు. ఆయన నీ దగ్గరికి వచ్చిన వెంటనే పోవు. నువ్వు ఒప్పుకుని విడిచిపెట్టాలి. అపరాధములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు అంటే, ఒప్పుకుని విడిచిపెట్టువాడు అన్నాడంటే మనం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలనే కదా అర్థం. మాట్లాడరు ఏంటండి? ఒప్పుకుని విడిచిపెట్టాలనే కదా అర్థం. ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా నువ్వు ఏ విధంగా దేవుని సన్నిధిలో ఆశీర్వాదం అనేది చూడలేవు, దేవుని అనేది చూడలేవు. వాడు ఒప్పుకుంటున్నాడు. ఆ ఒప్పుకున్నాడు అనడానికి వాడి బట్ట పాడేశాడని అర్థం. వాడు విడిచిపెట్టాడు అనడానికి వాడి బట్ట తీసేశాడని అర్థం. ఈరోజు దేవుని దగ్గరికి వస్తే, దేవా నన్ను ఆశీర్వదించను కింద మీద పడి దొల్లేయడం కాదు. ప్రభువా నా పాపాలు తీసివేయి, నా అపరాధాలు తీసివేయి, నన్ను క్షమించని ఆడవాళ్ళు దేవుని పాదాలు పట్టుకుని. ఇప్పుడు చెప్పు, ఆ గుడ్డివాడు చూపు పొందిన తర్వాత యేసుకు దూరంగా లేడింకా, యేసు కూడానే ఉన్నాడు. అవునా కాదా? యేసు కూడానే ఉన్నాడు. చూపు పొందక ముందు పాపం వాడితో ఉంది కనుక దేవుడు వాడితో లేడు. పాపం పోయిన తర్వాత, ఆ బట్ట విడిచిపెట్టేసిన తర్వాత, ఆ క్లాత్ విడిచిపెట్టేసిన తర్వాత వాడు యేసుతో ఉన్నాడు. చివరి వచనం చదవండి, ఇందాక చదివింది. ఆడు చూపు పొందిన 51 కానించి యేసు నేను నీకేమి చేయగోరుచున్నావని వాడిని అడగగా, ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలగజేయమని అందుకు యేసు నువ్వు వెళ్ళుము నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. ఆయన వెంట వెళ్ళాడట. నువ్వు దేవుడిని ఎప్పుడు వెంబడించగలదో తెలుసా? నీ పాపాలన్నీ పోయినప్పుడే, నీ అపరాధాలు పోయినప్పుడు ఆయన్ని వెంబడించగలదు. లేకపోతే ఆయన్ని వెంబడించలేవు. కేవలం ఆయనకు అభిమానిగా మిగిలిపోతావు అంతే. యేసు గొప్పవాడండి అని చెప్పే సాక్షిగా మిగిలిపోతావు తప్ప ఆయన్ని వెంబడించలేవు. వెంబడించడం వేరు. అంటే వెంబడించడం అంటే ఆయన అనుసరించడం అంటే ఆయన చెప్పిన ప్రకారంగా నడవడం. ఫ్యాన్స్ అలా కాదు. ఫ్యాన్స్గా కాదు మనం ఉండవలసింది, వెంబడించేవారిగా ఉండాలి. ఫాలోవర్స్ అంటే వెంబడించేవారిగా ఉండాలి. అర్థమవుతుందా? వెంబడించేవారిగా ఉండాలి అంటే మనకు పాపం అడ్డుగా వస్తుంది, వెంబడించలేము. కానీ పాపం తీసేసుకుంటే ఆయన్ని వెంబడించవచ్చు. ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి రాకుండా ఉండడానికి కారణం పాపం అడ్డుపడుతుంది. ఆయన ఆరాధించకుండా ఉండడానికి కారణం పాపం అడ్డుపడుతుంది. దేవుని సన్నిధిలో మేలులు పొందుకోకపోవడానికి కారణం పాపం అడ్డుపడుతుంది. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం అనేది వారు చూడకపోవడానికి కారణం పాపం అడ్డుపడుతుంది. ఈ పాపమే, ప్రతి దానికి పాపమే అడ్డుకుంటుంది. అవునా కదా? 59లో యెషయా గ్రంథంలో ఏమంటాడు? విననేరక ఉండినట్లు నా చెవులు మందము కాలేదు, రక్షింపనేరక ఉండినట్లు నా హస్తము కాలేదు. ఇదిగో మీకును నాకును పాపము అడ్డుగా వచ్చింది అన్నాడా లేదా? 59 యెషయా గ్రంథం తీసారా? రక్షింపనేరకున్నట్లు ఆయన యెహోవాస్తము కొరచ కాలేదు. చూడండి, రక్షింపనేరక ఉండినట్లు యెహోవాస్తము కొరచ కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాయి. నీ కష్టములో ఆయన నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు, కానీ చెయ్యి పెడుతున్నాడు, కానీ పాపానికి అవతలను ఉండిపోయావు, మయంగా పాపం ఉండిపోయింది. ఆయన చెవి యొగ్గుతున్నాడు నీ ప్రార్థన విందామని,
కానీ నీ ప్రార్థన ఆ పాపం అనే గోడకి బంతిలాగా కొట్టి వెనక్కి వచ్చేస్తుంది. ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు. ఆయన చెవులు విననేరకుండినట్లు మందం కాలేదు. ఆయన వింటాడు, కానీ నీ పాపం అడ్డుపడుతుంది అక్కడ. ఆయన హస్తం కురచకాదు నిన్ను రక్షించడానికి, నీకు సహాయం చేయడానికి, కానీ పాపం అనే అడ్డుకొచ్చింది అక్కడ. మరి అది ఎలా తీసేసుకోవాలి. దేవునికి నీకు అడ్డేం ఉండకూడదు. ఇంకా ఆ పాపం అనే అడ్డుగాడ ఉండకూడదు. ఇంకా అది నీ ద్వారా వచ్చిందో, నీ పితరుల ద్వారా వచ్చిందో, లేకపోతే మీ తాత ముత్తాతల ద్వారా వచ్చిందో నాకు అనవసరం, దేవునికి అనవసరం. కానీ నువ్వు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ప్రభా మమ్మల్ని క్షమించు. ఇది అంగీకరించడానికి నీకు అంతగా ఒప్పందం కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఇది వాస్తవం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. నిన్ను అడుగుతున్నాడు, నువ్వు నన్ను వెంబడిస్తావని అడుగుతున్నాడు. ఆమేన్. ఇది మొదటి భాగమే. వచ్చే వారం రెండో భాగం చెప్తాను, భర్తమయ్యి రెండో భాగం చెప్తాను. ఇంకా నేను రిఫరెన్స్ దేవుడిచ్చినవి ఇంకా నేను మీకు చెప్పలా, ఇంకా చాలా ఉన్నాయి. వచ్చేవారం రెండో భాగం చెప్తాను. ఇది మొదటి భాగం భర్తమయ్యి. రెండో భాగం ఆత్మీయంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి కన్నులు తెరవబడాలి. చెప్పండి, కన్నులు తెరవబడాలంటే పాపం పోవాలి. కన్నులు తెరవబడితే అప్పుడు సమస్తము తేటగా కనబడుతుంది. చెప్పండి, ఇప్పుడు పాపమే అడ్డుగా వస్తుందా లేదా? నీ ఆశీర్వాదానికి అడ్డేంటి ఈ రోజున? నీ అభివృద్ధికి అడ్డేంటి ఈ రోజున? దేవుని సన్నిధికి సర్వ ఆశీర్వాదాలు, సకల ఆశీర్వాదాలు ఇచ్చే దేవుని దగ్గరికి వచ్చి కూడా ఇంకా నీవు అలాగే ఉన్నావంటే కారణం ఏమిటి? ఏమడ్డుకుంటుంది? పాపం. దాన్ని విడిచిపెట్టాలి. ఎంతమందికి అర్థమైంది చెప్పండి. ఇప్పుడు భర్తమయ్యి యేసును వెంబడించడానికి పాపాన్ని తొలగించుకున్నాడు. కన్నులు తెరవబడ్డాయి. కన్నులు తెరవబడ్డం గురించి నేను వచ్చే వారం చెప్తాను. అర్థమవుతుందా? కన్నులు తెరవబడిన తర్వాత ఎలాంటి బ్రతుకు వస్తుందో, ఏ విధమైన బ్రతుకు వస్తుందో మీకు అన్నీ చెప్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మాత్రం ఎంతమందికి అర్థమైంది? వెనకాల ఉన్న వారికి అర్థమైందా?